హలో అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకు చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని వాసు గారు ఇటీవల కాలంలో ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలకు ఓటమి పాలయ్యారు. జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆయనకి టీడీపీ కంటే కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ అధినాయకత్వమే ఆయనకు ప్రధాన శత్రువుగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా నేను బయట పెడతానంటూ కింది స్థాయి నుంచి అధినాయకత్వం వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాకా కూడా ఇటువంటి తప్పులు జరిగినాయి అంటూ ఒక్కొక్కటి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఒక నెట్ఫ్లిక్స్ మూవీ లాగా ఆయన ఒక్కొక్క విషయాన్ని ప్రజల ముందుకు చేరవేస్తూ ఉన్నాడు. మీడియా ముఖంగా ఇట్లాంటి విషయాలు కొన్ని బయట పెడతా ఉన్నారు. నాకు అది అట్లా తప్పులు జరిగినాయి, ఇలా తప్పులు జరిగినాయి అంటూ కొన్ని కోణాల్లో ఆయన ఒక్కొక్క విషయాల్ని బాంబు పేలుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి సమయంలో టీడీపీ అంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి గెలిచినటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు, వీళ్ళిద్దరు కూడా గతంలో గొడవలు జరిగినాయి, పెద్ద కేసులే జరిగినాయి. అయినా కూడా ఇప్పుడు టీడీపీ కంటే కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వమే ఆయనకి ప్రధానమైనటువంటి శత్రువుగా ఉన్న పరిస్థితులు అయితే ఇప్పుడు ఒంగోలులో రాజకీయం కనిపిస్తూ ఉందన్నమాట. అయితే అంత మాత్రాన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం అధినాయకత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి మాత్రం ఈయన మిత్రుడు అవుతాడంటే అదేమి లేని పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి అన్న సామెతలాగా ఇప్పుడు బాలినేని వాసు గారికి ఉంది. కానీ బాలినేని వాసు గారి బలం తగ్గిందా పెరిగిందా అంటే ప్రస్తుతానికి ఆయన మీద ఎవరన్నా కౌంటర్ ఇస్తే దానికి ఆయనతో పని లేకుండానే ఆయన అనుచర వర్గమే ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యర్థిని దడ పుట్టించే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే పరిస్థితులు అయితే ఒంగోలులో కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం చూస్తే బాలినేని వాసు గారికి బలం పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం లేదు అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. కానీ సరైన పార్టీని ఎన్నుకోకపోవటం వలన జనసేన పార్టీకి అసలు ఓట్లు వేస్తారా, జనసేన పార్టీ ద్వారా గెలుపు సాధ్యపడిద్దా అనేది వైఎస్ఆర్సీపీ బహిరంగమైన కోణంలో విమర్శిస్తూ ఉంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కూడా జనసేన కూడా ఒక పార్టీ అయినా జనసేన తరఫున పోటీ చేస్తే ఈయన గెలవగలడా, వైఎస్ఆర్సీపీలోనే మనం ఓడించాము అనేది తెలుగుదేశం నాయకులు కూడా, అంటే ఇప్పుడు కూటమిగా ఉంది కనుక బహిరంగంగా అనకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా బాలినేని వాసు గారిని వారు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే అదే. సో దీన్ని బట్టి గమనిస్తే బాలినేని వాసు గారికి బలం పెరిగింది, ప్రజాదరణ బాగానే ఉంది, కానీ నాయకుల దగ్గర పట్టు లేకుండా పోయింది. ఇలాంటి సమయంలోనే బాలినేని వాసు గారికి జనసేన చీఫ్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈయనకి మంత్రి పదవి ఇవ్వాలనేది ఒక యోచనలో అయితే జరుగుతూ ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ వార్త నడుస్తుంది ప్రస్తుతానికి. ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ ద్వారా ఆయన మంత్రిని చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. మొత్తానికి ఏ క్షణాలన్నా కూడా ఈయన మంత్రిని చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన బలం రెట్టింపుగా పెరిగే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. కానీ వైఎస్ఆర్సీపీకి మాత్రం ఆయన ప్రధానమైనటువంటి శత్రువుగా మారినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని వాసు గారికి ఇప్పుడు ప్రధానమైనటువంటి శత్రువు టీడీపీ అనడం కంటే కూడా వైఎస్ఆర్సీపీ అని చెప్పుకోవచ్చు. కానీ ప్రజాదరణలో ప్రజాబలం అనేది ఆయనకి పెరుగుతూ ఉందనేది వాసు గారి వర్గం యొక్క వివరణలు చూస్తే, ప్రెస్ మీట్లు చూస్తే మాత్రం ఒంగోలు నగరంలో అర్థమవుతూ ఉంది. సో ఇది ఒంగోలు బాలినేని వాసు గారి పరిస్థితి.